తరలి వెళ్తున్న ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తిన అంశం తన దృష్టికి వచ్చిందని, ఓటు వేసేందుకు వస్తున్న ఏపీ వాసుల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల సంఖ్యను పెంచితే పోలింగ్ శాతం కూడా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి భారీగా ఓటర్లు వచ్చే అవకాశం ఉందని, అదనపు బస్సులు ఏర్పాటు చేయడం వారికి ఉపయోగపడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఓటేసేందుకు ఏపీకి తరలి వెళ్తున్న ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తిన అంశం తన దృష్టికి వచ్చిందని, ఓటు వేసేందుకు వస్తున్న ఏపీ వాసుల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఆర్టీసీ బస్సులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల సంఖ్యను పెంచితే పోలింగ్ శాతం కూడా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి భారీగా ఓటర్లు వచ్చే అవకాశం ఉందని, అదనపు బస్సులు ఏర్పాటు చేయడం వారికి ఉపయోగపడుతుందని లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో, భారీగా రానున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా చాలా ఫుల్ అవడంతో చాలా ఇబ్బందులు అవుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సులను కూడా పెంచాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ట్రైన్లతో పాటు బస్సులన్నీ కూడా ఫుల్ అవడంతో, కొన్ని బస్సులు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవడంతో అక్కడి నుంచి ఓటర్లు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వారికి ఇంకొంచెం అదనంగా బస్సులు కనుక పెంచితే ఖచ్చితంగా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన ఈసీ లెటర్ రాయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బస్సులతో పాటు, ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తే బస్సులు కూడా పెంచితే ఓటింగ్ శాతం పెరుగుతుందని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ నుంచి శని ఆదివారాలు నిన్న ఇవాళ పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులు ఎక్కువగా రావడం జరిగింది. ఓటర్లు కూడా భారీగా తమ సొంత ఊర్లకు వస్తున్నారు. ఏంటంటే ఈ 2024 ఎన్నికల్లో ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకునే వాళ్ళని చెప్పేసి కూడా చెప్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో కానీ, ఇటు బెంగళూరు ప్రాంతంలో కానీ ఉద్యోగ రీత్యా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్న నేపథ్యంలోనే ఆయన బస్సులను ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది. అలానే ట్రైన్స్ ద్వారా కూడా చాలా మంది ఓటర్లు ఇప్పటికే తమ ఊర్లకు కూడా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇంకా కొంతమంది ఓటర్లు తరలి వస్తున్నారు. ఈ నైట్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఆర్టీసీ బస్సులు మాత్రం పెంచాలని కోరుతా ఉన్నారు. సుధా, అనిల్, టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు స్పందించారు. అంటే బస్సుల సంఖ్యను ఏమైనా పెంచే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా తిరుమలరావు ఏదైతే తెలంగాణ ఆర్టీసీ బోర్డుకు కూడా ఆయన లేఖ రాయడం వల్ల, తిరుమలరావు స్పందించడం వల్ల ఆర్టీసీ బస్సులు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఉద్యోగ రీత్యా ఎక్కువగా తెలంగాణలోనే, హైదరాబాద్ ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఏపీకి ఓటేసేందుకు భారీగా తరలిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆర్టీసీ అక్కడున్న ఆర్టీసీ యాజమాన్యం కానీ ఖచ్చితంగా బస్సులు పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తిరుమలరావు కూడా స్పందించడంతో ఖచ్చితంగా ఇక్కడికి బస్సులు పెంచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు కాబట్టి ఆయన మరో లేఖ కూడా విడుదల చేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ఇటు ఈసీ కూడా కోరే అవకాశాలు మాత్రం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. సుధా,
అనిల్, ముఖ్యంగా ఒకవేళ బస్సులను పెంచితే కనుక ఏ ఏ రూట్లలో, అంటే ఎటువంటి రూట్లలో బస్సుల సంఖ్య పెంచే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఇటు గుంటూరు నుంచి అంటే ఏదైతే కోదాడ ఇటువైపు నుంచి గుంటూరు, సూర్యాపేట నుంచి విజయవాడకి పెంచితే విజయవాడకు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఏలూరు ఆ ప్రాంతంలో ఉన్న రాజమండ్రి ప్రాంత ఓటర్లందరూ ఖచ్చితంగా విజయవాడ మీదుగా ఖచ్చితంగా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అటువైపు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు నుంచి కర్నూలు, ఒంగోలుకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా అధికంగా కూడా ఈ రూట్లోనే అధిక బస్సులు కూడా కేటాయించాల్సి ఉంటుందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. సుధా. రైట్ అనిల్, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా